నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయి. ఈ 25 సంవత్సరాలు సాంకేతికంగా, సామాజికంగా ఊహించని మార్పులన్నీ జనం ముందుకొచ్చాయి. ఈ 25 ఏళ్ల జనరేషన్ అంతకు ముందు ఉన్న 100 ఏళ్ల కంటే వేగవంతమైన మార్పులు చూస్తున్నాయి. అవి ప్రపంచం గతిని, స్థితిని మార్చేశాయి. ఇంతకు గత 25 ఏళ్లలో ఏం మారింది? రాబోయే 25 ఏళ్లు ఎలా ఉండబోతోంది? నూతన సహస్రాబ్ది అందరి జీవితాల్లోకి కొత్త వెలుగులు తెస్తుందని ఆశించాం. అంబరాన్ని తాకే సంబరాలతో స్వాగతాలు పలికాం. నెలల తరబడి గత దశాబ్దాల చరిత్రను, పరిణామాలను నెమరువేసుకున్నాం. వాటి బాటలోనే మున్ముందుకు పోవాలని ఉబలాటపడ్డాం. మరి ఈ 25 ఏళ్ల ప్రస్థానం ఆ విధంగానే సాగుతోందా? ఇప్పుడు మనకు కనిపిస్తున్న అనేక మార్పులకు బీజాలు 2000 నాటికే నాటుకునున్నాయా? ఈ 25 ఏళ్లలో అవి మొక్కలై, మానులై, శాఖోపశాఖలై విస్తరించాయా? పనులతోనూ ఫలితాలతోనూ కొలుచుకోవడం మొదలయ్యాకనే కాలమనే గణన ఆచరణలోకొచ్చింది. మానవులు కాల విభజనకు ఇంత ప్రాధాన్యమివ్వడానికి ముందు ఇప్పట్లా నెలలు లేవు, సంవత్సరాలు లేవు. ప్రకృతిలో జరిగే పరిణామాలే కాల గణనకు మూలంగా ఉండేవి. ఇలా చాలా కాలం గడిచాక కానీ కాలమనే అవగాహన, దానికి సంబంధించిన కొలమానాలు ఏర్పడలేదు. మానవులు తమ చుట్టూ జరుగుతున్న మార్పులను పరిశీలించడానికి, తాము చేపట్టిన పనులను సమీక్షించుకోవడానికి కాలాన్ని ఒక సంకేతంగా అమల్లోకి తెచ్చుకున్నారు. సమాజం ఆధునికమవుతున్న కొద్దీ కాలానికి ప్రాధాన్యం పెరిగింది. జీవితం వేగవంతమైన కొద్దీ సమయానికి విలువ చేకూరింది. కాలము, సమయము ఎవరి చేతిలోనూ ఉండవు. కానీ దాని వినియోగం ఎవరి వైపు నుంచి, ఎవరి ప్రయోజనాల వైపు నుంచి జరుగుతోంది అన్నది ఆ సమాజపు స్వభావాన్ని తెలియజేస్తోంది. కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. కానీ కొన్ని ఘటనలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. 2000వ సంవత్సరంలో ఒక చిన్న బాలుడో, బాలికో జన్మించారని ఊహించుకుంటే నేడు వారు 25 ఏళ్ల వ్యక్తిగా నిలబడ్డారు. వారి ఎదుగుదల ఎలా ఉందో సరిగ్గా గత 25 ఏళ్లలో భారతదేశ ప్రస్థానం కూడా అలాగే ఉంది. బాల్యంలో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల భయాలను చూసిన ఆ వ్యక్తులు యవ్వనంలో డిజిటల్ విప్లవాన్ని, ఆర్థిక సంక్షోభాలను దాటుకుని నేడు ప్రపంచ స్థాయికి చేరుకున్నారు. 2000 నుంచి 2025 వరకు భారత్ ప్రయాణించిన ఈ సుదీర్ఘ మార్గంలో ఎన్నో మలుపులు, సవాళ్లు, అద్భుత విజయాలు ఉన్నాయి. 2000వ సంవత్సరంలో ప్రపంచమంతా Y2K బగ్ భయంతో వణికిపోతున్న తరుణంలో భారత ఐటీ రంగం ఆ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించి ప్రపంచ గుర్తింపు పొందింది. మొత్తం 25 సంవత్సరాలు. ఈ 25 ఏళ్లలో టెక్నాలజీ ప్రపంచం ఎంత స్పీడ్లో పరిగెత్తిందో మనిషి జీవితమే ఆ వేగానికి సరిపోయేందుకు పరిగెత్తాల్సొచ్చింది. 2000వ సంవత్సరం నాటికి భవిష్యత్ అనే పదం కాస్త సైన్స్ ఫిక్షన్లా అనిపించేది. ఫోన్లో వీడియో చూడడం, ఇంటి నుంచి ఆఫీస్ మేనేజ్ చేయడం, డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, ప్రపంచాన్ని చేతిలో పెట్టుకుని తిరగడం, ఇవన్నీ ఒక రోజునొస్తాయి అని ఊహలు మాత్రమే ఉండేవి. కానీ 25 ఏళ్లు తిరిగేసరికి ఆ ఊహలే నిజమయ్యాయి. అంతేకాదు ఇవన్నీ మన దినచర్యలో భాగమైపోయాయి. ఈ 25 సంవత్సరాలు కేవలం సాంకేతికత ఎదిగిన కాలం కాదు. మనిషి అలవాట్లు, సంబంధాలు, పనితీరు, ఆలోచనలు, భవిష్యత్తుపై విశ్వాసం అన్నీ మార్చేసిన ఒక మహత్తర మార్పుల దశ. మన జీవితాలను మొబైల్ ఫోన్ మార్చేసింది. మొబైల్ ఫోన్ లేకుంటే ఈ రోజు జీవితం గడవని పరిస్థితి. ఒకప్పుడు ఇంట్లో ఫోన్ కనెక్షన్ ఉండడం అనేది ఓ గొప్ప సామాజిక హోదా. ల్యాండ్ లైన్ కోసం దరఖాస్తు చేసుకుని నెలలు, ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేడు దేశంలోని మారుమూల గ్రామంలోని సామాన్యుడి చేతిలో కూడా ప్రపంచాన్ని శాసించే స్మార్ట్ ఫోన్ ఉంది. గత 25 ఏళ్లలో భారత టెలికాం రంగం ప్రయాణించిన ఈ సుదీర్ఘ మార్గం కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, అది ఒక దేశ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చేసిన మహా విప్లవం. 2000వ సంవత్సరంలో ఒక విలాసంగా ఉన్న మొబైల్ ఫోన్ 2025 నాటికి ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కుగా, అవసరంగా రూపాంతరం చెందింది. మొబైల్ కేవలం మాట్లాడడానికే కాకుండా ఇంటర్నెట్ వినియోగానికి ప్రధాన సాధనంగా మారింది. కోవిడ్ మహమ్మారి సమయంలో టెలికాం రంగం దేశానికి వెన్నుముకగా నిలిచింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, టెలిమెడిసిన్ వంటివి టెలికాం మౌలిక వస్తువులపైనే ఆధారపడి కొనసాగాయి. ఈ కాలంలోనే ప్రజల జీవన శైలిలో డిజిటల్ అడాప్షన్ వేగవంతమైంది. ఫోన్ ఇప్పుడు కేవలం కమ్యూనికేషన్ పరికరం మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, వ్యాపారాలకు ప్రధాన వేదికగా మారింది. గత 25 ఏళ్లలో ఫోన్ వినియోగం కేవలం మాటలకే పరిమితం కాలేదు. డిజిటల్ ఇండియా, యూపీఐ విప్లవం టెలికాం మౌలిక సదుపాయాలనే ఆసరాగా చేసుకున్నాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఇప్పుడు అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా నిమిషాల్లో పూర్తవుతోంది. వార్తల వినియోగంలో కూడా భారీ మార్పు వచ్చింది. న్యూస్ యాప్లు, సోషల్ మీడియా ద్వారా నిమిషానికో అప్డేట్ సామాన్యుడికి అందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వినియోగం పెరగడంతో పట్టణ, గ్రామీణ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి.
2000 నాటి ఎస్టీడీ బూత్ క్యూల నుంచి 2025 నాటి 5G స్మార్ట్ ఫోన్ల వరకు భారత్ చేసిన ఈ ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైంది, అద్భుతమైంది. ఫోన్ ఒకప్పుడు మాట్లాడడానికి మాత్రమే, కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కెమెరా, గడియారం, రేడియో, నోట్బుక్, డిక్షనరీ, మ్యాప్, క్యాల్కులేటర్, మ్యూజిక్ సిస్టమ్ ఇలా మన రోజువారీ ఉపయోగాల్లో ఉన్న దాదాపు 20 వస్తువులను ఒకే పరికరం భర్తీ చేసింది. ఇది కేవలం యంత్రం కాదు, మన వ్యక్తిగత ప్రపంచం. ఫోన్ కెమెరా మన దినచర్యను డాక్యుమెంట్ చేసే అలవాటును తెచ్చింది. సోషల్ మీడియా మన భావాల్ని ప్రపంచానికి చూపించే వేదికైంది. వాట్సాప్ కుటుంబ సంబంధాలను కొత్తగా పట్టి కలిపింది. వీడియో కాల్స్ దూరాలను తగ్గించాయి. ఇక గత 25 ఏళ్లలో స్మార్ట్ ఫోన్ తర్వాత చెప్పుకోవాల్సింది ఇంటర్నెట్ గురించి అంటే అతిశయోక్తి కాదు. 2000లో ఇంటర్నెట్ వేగం తక్కువ, ఉపయోగం పరిమితం. కానీ 2010 నుండి 2020ల మధ్య స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఇంటర్నెట్ రావడంతో జీవితం మలుపు తిరిగింది. తర్వాత 4G వచ్చి మన దేశంలో డేటా విప్లవం జరిగాక ఇంటర్నెట్ కేవలం సౌకర్యం కాదు, జీవన భాగమైంది. మనం వార్తలు చదవడం మారింది, సమాచారాన్ని తెలుసుకునే తీరు మారింది. ఉద్యోగాలు, నైపుణ్యాలు, అవకాశాలు అన్నీ ఇంటర్నెట్ చుట్టూ తిరిగాయి. మన ఊర్లో లేని ప్రపంచమంతా మన చేతిలోకొచ్చింది. ఒకప్పుడు ఇంటర్నెట్ కోసం సైబర్ కేఫే వెతికిన మనం ఇప్పుడు ఇంటర్నెట్ లేకుంటే రోజు సాగని స్థాయికొచ్చాం. స్మార్ట్ ఫోన్ లేకపోతే పని చేయడం, పేమెంట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం కూడా కష్టమేనన్న స్థాయికి ఈ పరికరం మనల్ని మార్చేసింది. ఇక యూట్యూబ్, ఓటీటీలు, యాప్లు మన లైఫ్ స్టైల్ను మార్చేశాయి. జీవితంలో భోజనం ఎలాగో ఇవి అలాగే అయిపోయాయి. ఫియట్ అంబాసిడర్ కార్లు అదృశ్యమైపోయాయి. కొత్త కొత్త కార్లు పుట్టుకొచ్చాయి. 2000లో లగ్జరీగా ఉన్న విమాన ప్రయాణం ఇప్పుడు మధ్య తరగతికి అందుబాటులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్లు ఊహించని విధంగా పెరిగాయి. 25 ఏళ్లలో ఆర్థిక రంగం ఊహించని మార్పులు చూసింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పెను మార్పులు వచ్చాయి. ఊహించని విధంగా ముంచుకొచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ప్రజల జీవన స్థితిగతుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య చాలా వరకు తేడాలు తగ్గిపోయాయి. గత 25 ఏళ్లలో బ్యాంకింగ్ రంగం సమూలంగా మారిపోయింది. పాస్బుక్లు మాయమయ్యాయి. ఎక్కడ చూసినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. విత్డ్రాలు, డీడీ ఫామ్లు పట్టుకుని క్యూలో నిలబడే రోజులు పోయాయి. జీపే, ఫోన్పే, పేటీఎంల రోజులు వచ్చేశాయి. అక్షరాస్యతతో సంబంధం లేకుండా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారంతా డిజిటల్ బ్యాంకింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ మార్పును ఎవ్వరూ ఊహించలేదు. అందులోనూ మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే మన దేశం డిజిటల్ లీడర్ గా ఎదగడంతో డిజిటల్ బ్యాంకింగ్ ను శరవేగంగా అందరికంటే మిన్నగా అందిపుచ్చుకుంది. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ విషయంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామంటే అతిశయోక్తి కాదు. విద్యుత్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. గ్రామీణ భారతం పూర్తిగా మారిపోయింది. విద్యుత్, ఇంటర్నెట్ గ్రామాలకు వచ్చేసింది. ఎప్పుడైతే గ్రామాలకు విద్యుత్ వచ్చిందో అప్పుడే పల్లెలు కూడా డిజిటల్ ప్రపంచంతో మెరుగ్గా అనుసంధానమయ్యాయి. ఈ మార్పు కరోనా సమయంలో బాగా ఉపయోగపడింది. దేశ విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు కరోనా లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు తరలి వెళ్లి వర్క్ ఫ్రం హోం చేయగలిగారంటే దానికి ప్రధాన కారణంగా గ్రామాల్లో విద్యుత్ వెలుగులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కరెంటే అంతరాయాలు లేని ఇంటర్నెట్కు మార్గం సుగమం చేసింది. దీంతో ప్రతి పనికి సమీప పట్టణానికి పరిగెత్తే అవసరం పల్లె జనానికి తప్పింది. వారు కూడా పట్టణవాసుల్లాగే తమ ఇంట్లోనే కూర్చుని ఫోన్లో ఇంటర్నెట్ వాడుకుని పనులు చేసుకోవడానికి అలవాటు పడ్డారు. తద్వారా తమది పట్నవాసం కంటే ఏమాత్రం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసం కూడా జత చేరిందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. వ్యవసాయంలోనూ ఊహించని మార్పులొచ్చాయి. సరికొత్త పద్ధతుల్లో సాగు చేసే సంస్కృతి నిదానంగా అయినా విస్తరిస్తోంది. సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రక్రియలో ముందడుగు పడింది. ఇప్పటి సంగతి ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో సంప్రదాయ సాగు పద్ధతులకు ఆదరణ తగ్గి అధునాతన పోకడలొస్తాయనే సంగతి రైతు లోకానికి అర్థమైపోయింది. డిజిటల్ యుగంలో గతకాలపు వైభవంగా ఉన్న పోస్టాఫీస్ కూడా ప్రాభవం కోల్పోయింది. ఫోన్ల ఉధృతిలో ఉత్తరం ఎగిరిపోయింది. చివరకు మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ల వినియోగం కూడా తగ్గిపోయింది. ఇప్పుడంతా వెబ్ పోర్టళ్లు, వెబ్సైట్ల మయం. చివరకు పాత రోజుల నాటి డబ్బా టీవీలు కూడా పోయి ఎల్ఈడీలు వచ్చేశాయి. కుటుంబ స్థితిగతులతో సంబంధం లేకుండా ఈ మార్పులన్నీ ఇళ్లలోనూ వచ్చేశాయి. ఇక వినోద రంగం విషయానికొస్తే టూరింగ్ టాకీసులతో పాటు సింగిల్ స్క్రీన్లు కూడా అదృశ్యమైపోయాయి. ఒకప్పుడు కేవలం మెట్రోలకే పరిమితమైన మల్టీప్లెక్స్లు ఇప్పుడు ద్వితీయ శ్రేణి పట్టణాలు, మండల కేంద్రాల్లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓటీటీలు, క్యూబ్ల విస్తృతి బాగా పెరిగింది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో సినిమా విడుదలైతే 1-2 వారాలకు అది గ్రామీణ ప్రాంతాలకు వచ్చేది. కానీ మారిన పరిస్థితుల్లో కొత్త సినిమా గ్రామాలు, నగరాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఒకే రోజున, ఒకే సమయంలో విడుదలవుతోంది. అలా విడుదల చేయడానికి కావాల్సిన సాంకేతికత కూడా అంతటా అందుబాటులోకి వచ్చింది. తద్వారా సినిమా కలెక్షన్ లెక్కల విషయంలో కూడా నిర్మాతలకు మరింత క్లారిటీ వస్తోంది.
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ తప్ప మరో మార్గం లేదు. కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత కథలు ప్రపంచం దాటి మన ఇళ్లలోకొచ్చాయి. ప్రపంచ సినిమా, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలతో మన రుచులు విస్తరించాయి. టాలెంట్కు వేదిక పెరిగింది. ఇది మన వినోదపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. వ్యవస్థలో నగదు వాడకం తగ్గి ఆన్లైన్ లావాదేవీలు పెరిగాయి. అలాగే షాపింగ్ అంతా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా ఆన్లైన్లోకి మారింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ యుగాంతాన్ని నిజం చేస్తుందేమోననే ఆందోళన కలిగించింది. అయితే కోవిడ్-19 వంటి మహమ్మారులను ఎదుర్కోవడానికి తక్కువ సమయంలో వ్యాక్సిన్లు తయారు చేయడం సాధ్యమైంది. తనకు తిరుగులేదు అన్నట్లుగా అంతరిక్షం దాకా దూసుకుపోతున్న మనిషికి భయాన్ని పరిచయం చేసిన కరోనా ఆరోగ్య, ఆర్థిక క్రమశిక్షణ గురించి విలువైన పాఠాలు నేర్పింది. చివరకు అదుపు తప్పితే కుదుపు తప్పదని హెచ్చరిక సంకేతాలు పంపి నిష్క్రమించింది. దీంతో అప్పటిదాకా ఉక్కిరిబిక్రైన జనం బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక టెలిమెడిసిన్ పేరుతో ఇంటి నుండే డాక్టర్లను సంప్రదించే సాంకేతికత కూడా గత 25 ఏళ్లలోనే అందుబాటులోకి వచ్చింది. మొత్తం మీద కాలాన్ని మనుషులు నడిపిస్తారు, కానీ కాలం నుంచి కలల రాజ్యానికి వారే స్వయంగా వంతెనలు నిర్మిస్తారు. ఆ వంతెనలను కూల్చడానికి, ఐక్యత విచ్ఛిన్నానికి కాలమే కొన్ని అడ్డంకుల్ని కూడా సృష్టిస్తుంది. వాటిని ఛేదించుకుంటూ వచ్చే 25 ఏళ్లు కూడా మనవేనని మున్ముందుకు పోవడమే మనం చేయాల్సిన పని. ఏ తర్వాత కాలము మనము కలిస్తేనే ఎలాంటి మార్పైనా సాకారమవుతుంది అనేది గడిచిన కాలం చెప్పే నిజం. ఎన్నో రంగాల్లో వచ్చిన మార్పులు సమాజ పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టాయి. ఇందులో మంచి చెడ్డ రెండూ ఉంటాయి. వీటిలో మనకు పనికొచ్చే వాటిని ఎంచుకుని అక్కర్లేని వాటిని దూరం పెడుతూ విచక్షణతో ముందడుగు వేయాల్సిన పూచి ఎప్పుడు మనిషిదే అనడంలో మరో మాటకు తావులేదు. కాలంలో ఎన్ని మార్పులొచ్చినా, కాల ప్రవాహంలో ఎంత వేగంతో కొట్టుకుపోయినా తనదైన విచక్షణతో కాస్త ఆగి ఆలోచించి అవసరమైన మార్పుల్నే తనలో ఇముడ్చుకుని మరింత మెరుగ్గా భవిష్యత్తుకు సన్నద్ధమయ్యే జ్ఞానం ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఉంది. ఆ దిశగా సరైన ప్రయత్నం చేయడమే మానవాళి ముందున్న ప్రథమ కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించడం కోసమే ఎప్పటికప్పుడు కాలం తెస్తున్న మార్పుల్ని విశ్లేషించుకుని బేరీజు వేసుకునే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. 25 ఏళ్లలో సమాజం చాలా మారింది. అనుకోని విధంగా సామాజిక మార్పులొచ్చాయి. నేటి తరం ఆలోచన విధానమే భిన్నంగా ఉంది. పుట్టుకతోనే స్క్రీన్ కనెక్షన్తో పుట్టిన జంజీ రాబోయే 25 ఏళ్లలో ప్రపంచాన్ని ఏఐ యుగంలోకి నడిపించబోతున్నారు. ఈ సహస్రాబ్దిలో తొలి 25 ఏళ్లు చిన్న కుటుంబాల పెరుగుదలకు సజీవ సాక్ష్యం. విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఐటీ ఉద్యోగాలు కుటుంబాల్లో చాలా మార్పులు తెచ్చాయి. దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో ఉంటున్నారు. వేలల్లో ఉన్న జీతాలు లక్షల్లోకొచ్చాయి. ఈ సహస్రాబ్ది ప్రారంభంలో ప్రైవేట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగం అద్భుతమనే సంకేతాలు బలంగా ఉన్నాయి. దరిమిలా ఆ రంగాలపై విపరీతమైన మక్కువ మొదలైంది. అనేక కోర్సులు, శిక్షణా సంస్థలు రంగంలోకొచ్చాయి. చాలా గ్రామాల నుంచి, సాధారణ కుటుంబాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఉద్యోగం చేయడం పెరిగింది. గ్రామాల రూపురేఖలు బాగా మారిపోయాయి. ఈ కాలంలో అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు, కదలిక గణనీయంగా పెరిగింది. విద్య, ఉపాధి రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు ఆనందకారకమవుతున్నాయి. ఉన్నత విద్యలోనూ, ఉద్యోగ సాధనలోనూ విద్యార్థుల సంఖ్య పెరగడం హర్షదాయకం. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ధీటుగానే రాణిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధ సమయంలోనూ మహిళల నేతృత్వం అద్వితీయం. 2000లో పుట్టిన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు. వీరి బాల్యం మొబైల్తోనే గడిచింది. పుస్తకాల కన్నా స్క్రీన్ ఎక్కువ సమీపంగా పెరిగింది. ఇది మంచిదా చెడ్డదా అన్నది ఇంకా పెద్ద చర్చే. కానీ మార్పు మాత్రం అనివార్యంగా జరిగింది. అలాగే అవసరానికే వస్తువుల వాడకం ఒకనాటి పద్ధతి. వస్తు వినియోగం, బ్రాండింగ్ అనేవి అవసరంతో పాటు స్థాయి సూచిక కూడా అన్న ధోరణి ఈ కాలంలో హెచ్చింది. టీవీ, సెల్ ఫోన్, కుక్కర్, బైక్, వాషింగ్ మిషన్, ఇంటీరియర్ డెకరేషన్, డ్రెస్ ఇలా ఏదైనా సరే కాలానికి తగ్గట్టు మారిపోవలసిందే. మార్కెట్లో మోడళ్లు మారిన ప్రతిసారి ఇంట్లో కూడా మారాల్సిందే అన్న అభిప్రాయం మధ్యతరగతి వరకు చొచ్చుకొచ్చేసింది. పాత వస్తువులను తిరిగి వాడడం తగ్గుముఖం పట్టింది. ప్రతి కొనుగోలు ఈఎంఐ చెల్లింపులపై అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తు సంపాదన మీద ఈ రోజే సౌకర్యాలు అనుభవించండి అన్నది వ్యాపార ప్రచారం. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అని 25 ఏళ్ల క్రితం అనుకుంటే నానా తంటాలు పడైనా ఆఖరికి క్రెడిట్ కార్డు మీదైనా సరే బిర్యానీ తినాల్సిందే అన్న అలవాటుకు వినిమయ సంస్కృతి విస్తరించింది. ఎవరు ఎలా సంపాదించినా అది వెంటనే వినిమయమైపోయేలా వ్యాపార తంత్రం పల్లెల వరకు విస్తరించింది. అదే సమయంలో ఉద్యోగాలు చేసే తీరులోనూ గణనీయమైన మార్పు వచ్చింది. కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని ప్రపంచవ్యాప్తంగా పనిచేసే సంస్కృతి పెరిగింది. వర్క్ ఫ్రం హోంకు కంపెనీలన్నీ పెద్దపీట వేస్తున్నాయి. ఈ 25 ఏళ్లకే పరిమితమైన మరో కీలకమైన పరిణామం సోషల్ మీడియా ఆవిర్భావం.
ప్రస్థానం. చూస్తూ ఉండగానే ఇది ఉధృత రూపం దాల్చింది. ఇది 10 వైపులా పదునున్న కత్తి. సమాచార సాంకేతిక రంగంలో సైన్స్ సాధించిన విజయానికి చిహ్నం. చాలా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. సమాజ చైతన్యానికి, సమాచార వెల్లడికి కొంతమంది ఉపయోగిస్తూ ఉంటే కొన్ని స్వార్థపర శక్తులు విద్వేష వ్యాప్తికి వినియోగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటున్న యువత పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విద్యా ఆర్జనకు, విజ్ఞాన సముపార్జనకు, విషయ పరిజ్ఞానానికి వేదికలుగా ఉపయోగించుకుని విజయాలు సాధించిన ఉదంతాలు ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ, విచక్షణ పాటించడమే మేలైన మార్గం. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ప్రపంచ దేశాలు పునరుత్పాదక ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. చివరకు నేరాల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి. సాధారణ నేరాలు బాగా తగ్గుముఖం పట్టి సైబర్ నేరాలు రోజుకు రకంగా విస్తరిస్తున్నాయి. గత 25 ఏళ్లు ఇంటర్నెట్, మొబైల్, డిజిటలైజేషన్ యుగం. మరి రాబోయే 25 ఏళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఏఐ గురించి ఇప్పుడే మనం అనుభవిస్తున్న చిన్న తరంగాలే భవిష్యత్తులో మహా అలలుగా మారబోతున్నాయి. ఏఐతో ఉద్యోగాలు మాత్రమే కాదు, నైపుణ్యాలు కూడా మారతాయనే అంచనాలున్నాయి. ఏఐ పాత ఉద్యోగాలను తగ్గిస్తుంది, కానీ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. రోగాల్ని ముందే గమనించే డయాగ్నోస్టిక్ సిస్టమ్స్, వ్యక్తిగత మెడికల్ ప్రొఫైల్ ప్రకారం చికిత్స, ఇంటి నుంచే వర్చువల్ డాక్టర్, ఆరోగ్యం ఒక ప్రివెంటివ్ మోడల్కి మారబోతోంది. స్కూల్, కోచింగ్, లెక్చర్స్ అన్నీ రీడిజైన్ అవుతాయి. ఇంటి పనులు, ఫ్యాక్టరీ పనులు, డెలివరీలు, కొన్ని పనుల్లో మనిషి యంత్రం సహకారం తప్పనిసరి అవుతుంది. కళలు, సంగీతం, సినిమా రచన ఏఐ టూల్స్ సహాయంతో మరింత వేగంగా, మరింత వైవిధ్యంతో ముందుకు వెళ్తాయి. 2000 నుంచి 2025 వరకు వచ్చిన మార్పులు మనిషి చేతుల్లో వచ్చినవి. హౌసింగ్లో, బ్యాంకింగ్లో, కమ్యూనికేషన్లో, ఎంటర్టైన్మెంట్లో, ప్రతి రంగంలో విప్లవం వచ్చింది. కానీ రాబోయే 25 ఏళ్లు ఇలా ఉండవు. అప్పుడు మనం కాదు, మనం సృష్టించిన యంత్రాలే మనకు మార్గం చూపే దశ నడుస్తుంది. అది భయానకమా, అవకాశాల సముద్రమా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. అయితే అది మనం ఏఐని ఎలా వాడుకుంటామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం నిజం, గత 25 ఏళ్ల మలుపు మనిషిని డిజిటల్ ప్రపంచానికి తీసుకువెళ్ళింది. రాబోయే 25 ఏళ్లు మనిషిని ఒక కొత్త మేధో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఈ మార్పులు తప్పనిసరిగా వస్తాయి. వాటిని అర్థం చేసుకుని అందుకోగలగడం మన చేతుల్లోనే ఉంది. చరిత్రకారుల అంచనా ప్రకారం గత శతాబ్ద కాలంలో వచ్చిన మార్పుల్ని ఈ 25 ఏళ్లలో వచ్చిన మార్పులు అధిగమించాయి. ఇక రాబోయే రోజుల్లో వచ్చే మార్పులు మనం ఊహించిన దానికంటే వేగంగా, అసలు ఊహకే అందని విధంగా ఉంటాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒక్కసారి మెషీన్ల యుగం షురూ అయితే మనిషి పాత్ర పరిమితమైపోయి అంతా యంత్రాల ఆధిపత్యమే నడుస్తుంది. అప్పుడు ఇప్పట్లా కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని కూడా పూర్తి స్థాయిలో అంచనా వేయగలమా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పగలిగే అంశం కాదనే అభిప్రాయాలున్నాయి.